ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరొక నూతన దినాన్ని మనకు ప్రసాదించి సజీవ లెక్కలో ఉంచినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవదేవునికి కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని నీకిచ్చి నిన్ను బలపరచాలని ఆశపడుతున్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం కదా. మీరు చూస్తున్నారు, నా వెనకంతా కూడా పర్వతాలు కనబడుతున్నాయి, గొప్ప గొప్ప కొండలు కనబడుతున్నాయి. వాస్తవానికి ఇప్పుడు నేను ఎంతో ఎత్తైన స్థలంలో ఉన్నాను. కేరళ రాష్ట్రంలో దేవుని పరిచర్య చేయడానికి వచ్చాను. ప్రభు ఉదయకాల సమయంలో ఇచ్చిన సమయాన్ని బట్టి ఇక్కడ షూట్ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఇక్కడి నుంచి మాట్లాడడం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. ఏదేమైనా కూడా ఈ పర్వతాలన్నీ చూస్తున్నప్పుడు ఎంత బలమైనవి, ఎంత స్థిరమైనవి అన్నటువంటి ఆలోచన ఖచ్చితంగా హృదయంలో ఎవరికైనా మెదులుతుంది. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పర్వతాలు తొలగిపోయినా మెట్టెలన్నీ తత్తరిల్లిపోయినా నా కృప నిన్ను విడిచిపోదు. ఇంత బలమైన స్థిరమైన పర్వతం ఒకవేళ తొలగిపోయినా మెట్టెలన్నీ తత్తరిల్లిపోయినా నా కృప నిన్ను విడిచిపోదు. ఒకసారి ఆలోచించి, దేవుని కృప పర్వతం కంటే బలమైంది, దేవుని కృప పర్వతం కంటే స్థిరమైంది. ఈ లోకంలో పర్వతాల వంటి మనుషులు, పర్వతాల వంటి నీ జీవితంలో వీళ్ళుంటే చాలు, నాకు ఏ భయం లేదు అనుకున్నటువంటి బంధువులు, రక్త సంబంధులు ఒకవేళ పర్వతాల్లాగా నీ జీవితంలో అనుకొని అటువంటి వారు కూడా నీ జీవితం నుండి తొలగిపోయినా తత్తరిల్లిపోయినా దేవుని కృప ఉంది కదా, అది నిన్ను విడిచిపోదు. ఉదయకాల సమయంలో ఆ గొప్ప కృపగల దేవుని నువ్వు ఎంతైనా స్తుతించి ఆరాధించబద్ధుడివై ఉన్నావు. ఉదయకాల సమయంలో ఒక తీర్మానం చేసుకో, ప్రభువా పర్వతాల్లాంటి వారు ప్రభు నా నుండి తొలగిపోయినా, మెట్టెల్లాంటి వారు తత్తరిల్లిపోయినా, వీరుంటే చాలనుకున్న వారంతా కూడా ఎప్పటికీ విడిచిపోరన్నటువంటి వారందరూ కూడా తొలగిపోయినా నీ కృప నన్ను విడిచిపోనందుకు స్తోత్రం ప్రభు అని విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుని కృప నిరంతరము నీతో కూడా ఉండి నీ ప్రతి విషయములో, నీ ప్రతి అడుగులో, నీ ప్రతి కార్యములో ఆయన తోడు నీతో కూడా ఉండి నీకు జయము ప్రసాదించుటకు దేవుడు శక్తి సామర్థ్యత కలిగిన వాడు. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. పర్వతాలు తొలగిపోయినా మెట్టెలు తత్తరిల్లిపోయినా నా కృప నిన్ను విడిచిపోదన్నావు. అవును ప్రభువా, ఎంతమంది అయితే ప్రభువా ఒక విడిచిపెట్టబడినటువంటి అనుభవాల్లో ఉన్నారో, ఎంతమంది అయితే ప్రభువా అందరి చేత తృణీకరించబడినటువంటి స్థితిలో ఉన్నారో వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ప్రభువా పర్వతాలు తొలగిపోయినా నీ కృప విడిచిపోదు అన్నావు. విడిచిపోని నీ కృపతో వారిని దర్శించి ఆవరించి ప్రభువా బలపరిచి లేవనెత్తమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.